మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించాలని, ఆయన మన ప్రతి అవసరత తన సమృద్ధిలో నుండి తీర్చాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మనం ఒక మంచి అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాము. ప్రస్తుత రోజుల్లో ప్రియులారా, అంతా కంప్యూటర్ యుగం, డిజిటల్ యుగం. ప్రార్థన అనేటువంటిది చేయడానికి ఎవ్వరికి కూడా సమయం ఉండటం లేదు. డ్యూటీలకు సమయం ఉంటున్నది, అన్నం తినడానికి సమయం ఉంటున్నది, పండుకోవటానికి సమయం ఉంటున్నది, విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఉంటున్నది, ఊర్లు వెళ్ళడానికి, బంధువులతో మాట్లాడడానికి, స్నేహితులతో మాట్లాడడానికి సమయం ఉంటున్నది. కానీ ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉండటం లేదండి వాళ్ళకి. కారణం, వాళ్ళు ప్లాన్ చేసుకోవటం లేదు. ప్రార్థన అనేటువంటిది లేకపోతే మనం మన జీవితంలో ఉన్నటువంటి అన్ని యొక్క అవకాశాలు కూడా, అన్ని యొక్క ప్రతిదీ కూడా వ్యర్థమవుతుంది ప్రియులారా. మన జీవితంలో ప్రార్థన అనేది లేకపోతే అన్నీ వ్యర్థమవుతుంది. మన యొక్క ఆశ, మన యొక్క కోరికలు, మన యొక్క డిజైర్స్ ఇవన్నీ కూడా వేస్ట్ అవుతాయి. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి అంశం ఏమిటి అంటే, ప్రార్థన అంటే ఏమిటి, ప్రార్థన ఎందుకు చేయాలి, ప్రార్థన అంటే ఏమిటి, ప్రార్థన ఎందుకు చేయాలి. ప్రార్థన అంటే బైబిల్ దగ్గరికే రాకుండా మీకు ప్రార్థన అనేటువంటి విషయాలు ఎక్కడొస్తాయో తెలుసా? 5 సంవత్సరాలకి ఒకసారి ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరైతే అభ్యర్థి నిలబడతాడో, మీ అమూల్యమైనటువంటి ఓటును ఫలాని గుర్తుకు వేయవలసిందిగా ప్రార్థన అంటాడు. అంటే ఏం చేస్తున్నాడు అతను? ప్రార్థన అంటే అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటండి? ప్రార్థన అంటే అడగటం. ఎవరిని అడగటం? వాళ్ళు ఓటరు అనేటువంటి వాళ్ళని అడుగుతున్నారు, ప్రార్థిస్తున్నారండి. మొట్టమొదట ప్రార్థిస్తారు, ఆ తర్వాత వీళ్ళు ఎన్ని ప్రార్థనలు చేసినా వాళ్ళు మాత్రం చెవియగ్గరు. అది వాళ్ళ సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన ఆత్మ, దేవుడు ఆత్మయై ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఉంటుంది ఆ మాట, మీరు గమనిస్తే. కాబట్టి ప్రియులారా, ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే అడగటం. రైట్. ఇప్పుడు అసలు ప్రార్థన మొట్టమొదటగా ప్రార్థన ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఎలా చేశారు? అసలు ప్రారంభం అనేటువంటిది చాలామందికి తెలియదు ప్రియులారా. వెళుతున్నారు, దావీదు కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక కలిగిన చోట్లకి నిన్ను తీసుకెళ్ళిపోతూ ఉంటాడు, చక్కగా పరుండబెడుతూ ఉంటాడు, నిన్ను సేద తీరుస్తూ ఉంటాడు, నువ్వు సేద తీరు అనేటువంటి వాక్యాలు చెప్తూ ఉంటే, మరి ప్రార్థన గురించి ఎప్పుడు ప్రారంభమైనది ఎలా తెలుస్తుంది? మరి ప్రార్థన గురించి చెప్పాలి కదా. ఈరోజు ప్రార్థన అనేటువంటిది ఎక్కువ సంఘాలలో కరువైపోయింది వీళ్ళారా. రావటం, పాటలు పాడటం, ఆ పాటల్లో మామూలుగా కాదు, ఆ సినిమా రంగు తీసుకొచ్చి దీనిలో పులిమేస్తున్నారండి దేవునికి. ఆ సినిమాని తీసుకొచ్చేస్తున్నారు. ఈ మధ్యలో యూట్యూబ్ అనేది ఒకటి వచ్చింది. ఆ యూట్యూబ్ ఒకటి వచ్చిన తర్వాత ఏళ్ళ పట్టుకోలేవండి. అసలు వీళ్ళు సినీ యాక్టర్లా, భక్తులా అని చూస్తే సినీ యాక్టర్లకి వీళ్ళకి తేడా లేకుండా పోతుంది. అసలు ఏంటి ఆ మాటలేంటి, ఆ వేషాలేంటి, ఆ ప్రవర్తన ఏంటి? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకో అని బైబిల్ చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు వేసుకునేటువంటి డ్రెస్సులేంటి, ఆ మాటలేంటి, ఆ హెయిర్ స్టైల్ ఏంటి, ఆ కళ్ళకి దిద్దటం ఏంటి, అలంకారాలేంటి, ఏమండి ఆ మేకప్లేంటి? ప్రార్థన జీవితం జీవించేటువంటి వాళ్ళు, ఆ జీవితం అనేది అనేకులను ప్రభావితం చేస్తుంది. ఏలియా జీవితం ఎంతోమందిని ప్రభావితం చేసింది. యేసుక్రీస్తు వారి జీవితం ఎంతోమందిని ప్రభావితం చేసింది. యోసేపు జీవితం ఎంతోమందిని ప్రభావితం చేసింది. ఈనాడు కూడా యవ్వనస్తులు వారి యోసేపుని ఆధారంగా చూసుకొని ఎంతోమంది ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మేలు పొందుతున్నారు. కాబట్టి ఈ సినీ రంగం
అనేటువంటిది క్రైస్తవ రంగంలోకి రాకూడదండి. క్రైస్తవ ఈ సమాజంలోనికి అస్సలు దాని ఆనవాళ్ళు కూడా కనిపించకూడదు. యేసుక్రీస్తు ఎక్కడన్నా డ్యాన్స్ చేశాడా చెప్పండి? ఎక్కడైనా సరే చెయ్యి ఊపాడేలాగా, కాలు ఊపాడా? అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. కీర్తన పాడారండి, పాడుతూ కూడా డ్యాన్సే, మళ్ళీ పాడుతూ కూడా డ్యాన్సే. డ్యాన్స్ చేయకుండా ఉండలేవా నువ్వు? ఇది అల్లరి చిల్లరితో కూడినటువంటి ఆట పాటలు దేవుని సన్నిధిలో ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు భయము, భక్తి ఉండాలి. కాబట్టి ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు క్రైస్తవ కుటుంబాలలో? సల్ల పట్టుకొని చూస్తున్నారు. నీవేదైతే తండ్రి ఏది చేయట కుమారుడు చూసిన, అదే కానీ తనంతట తాను ఏది చేయడని కుమారుడి గురించి వ్రాయబడితే, ఈ తండ్రులు ఏం చేస్తున్నారు? సెల్లలు చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు, అదిగో ఆ సినీ యాక్టర్లు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలా డ్యాన్సులు వేశారు, వీళ్ళు ఎలా డ్యాన్సులు వేశారు. ఇక క్రిస్మస్ వస్తేనండి చాలా చర్చల్లో ఇది నాటక రంగానికి, ఇంతకుముందు చిన్నప్పుడు నాటకాలు వేసేవాళ్ళు అండి. ఇది నాటకాల స్టేజా లేకపోతే దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి స్టేజా? ఆ యవనస్తులేంటి, అసలు వాళ్ళ మాటలేంటి, వాళ్ళ తీరేంటి, అసలు వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటండి? యవ్వనస్తులంటే మా చిన్నతనంలో మేము దేవుని వాక్యం నేర్చుకునేటప్పుడు చేతులు కట్టుకుని మౌనంగా దేవుని వాక్యం వినేటువంటి వాళ్ళు. ఎక్కడ డ్యాన్సులు లేవే. జాగ్రత్తగా విని మోకాళ్ళ ప్రార్థనలో ఉండేటువంటి వాళ్ళవండి. మాకు నేర్పించినటువంటి వాళ్ళు, వాక్యం నేర్పించినటువంటి వాళ్ళు మోకాళ్ళ మీద ఉండి, మోకాళ్ళ అనుభవంతో వాళ్ళ ప్రతి అవసరత ఏది వచ్చినప్పటికీ కూడా మోకరించి ప్రార్థన చేసి దేవుని నుండి పొందుకునేవాళ్ళు. కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడ ఉన్నది? యవనస్తులు ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు? ఎంత సమయం ఇచ్చాడు దేవుడు? 24 గంటలు ఇచ్చాడు. పడుకోవటానికి ఎంత సమయం? నిన్ను విశ్రాంతి తీసుకోవద్దని దేవుడు చెప్పడండి. విశ్రాంతి తీసుకోకుండానే ప్రార్థన చేయటం అనేది సాధ్యం. ఎలాగో తెలుసా? 24ని 8 చేత డివైడ్ చేస్తే ఒక 8, 8, 2 8, 16, 3 8 ఎంత అండి? 24. ఒక 8 గంటలు పడుకోవడానికి చూసుకో, 8 గంటలు పని చేయడానికి చూసుకో, 8 గంటలు ప్రార్థన చేయొచ్చు. మరి నీ సంగతి ఏంటండి అంటారు. ప్రస్తుతం అండి అబద్ధం లేకుండా నేను సుమారుగా రోజుకి 3 గంటలు పైబడి, 3 గంటలు కొంచెం పైబడి నేను ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నానండి. నేను పెంచుకుంటూ వెళ్ళడానికి 8 గంటలు పెంచుకుంటూ వెళ్ళడానికి నిదానంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి పనులను ప్రయత్నం చేస్తూ వెళుతూ ఉన్నాను. ఎందుకో తెలుసా అండి? ప్రార్థన జీవితములో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఎంతగా వర్ధిల్లారు, ప్రార్థన జీవితం కలిగినటువంటి భక్తులు ఎంతగా వర్ధిల్లారో, ఎంత గొప్ప సేవ వాళ్ళు చేశారో. ప్రార్థన లేకుండా సేవ చేయటం అనేది జరగదు. ప్రార్థన అనేది లేకుండా నీ జీవితంలో అభివృద్ధి అనేది జరగదు. ప్రార్థన అనేది లేకుండా నీ కుటుంబంలో సమృద్ధి అనేది రాదు. చాలామంది ఏమంటున్నారో తెలుసా? ఎంత అడిగినా దేవుడు ఇవ్వట్లేదండి అంటారు. మరి ఎంత ఆయన ప్రార్థన చేయమన్నా నువ్వు చేయట్లేదు, మరి దానికే ఉంటావు. చూడండి, మొట్టమొదటగా అసలు ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు చేశారు అని ఆలోచించగలిగితే ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనంలో చూద్దాము. షేతనకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఈ షేతు తనకు కుమారుడు పుట్టిన తర్వాత ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచన అతనికి వచ్చింది. అప్పుడు వాళ్ళ అమ్మోళ్ళు తనుంటాడు, అమ్మా నేను నీకు జ్యేష్ఠపుత్రుడినమ్మా అని అనుంటాడు. అమ్మ ఎవరు? హవ్వ. నాన్నెవరు? ఆదాము. షేతు తల్లిదండ్రులు ఎవరండి? అవ్వ, ఆదాము. ఆదాముల యొక్క కుమారుడు షేతు. అతను పుట్టేసరికి ఇంట్లో అమ్ముంది, నాన్నున్నాడు, కానీ ఎవరు లేరు. నేనే జ్యేష్ఠపుత్రునమ్మ అంటే, నాన్న నీకంటే 2 ముందు పుట్టారు నాన్న అంటే అని ఆశ్చర్యపోతున్నాడు షేతు. ఏంటి నాకంటే 2 పుట్టారు ఏరి అని అడుగుతున్నాడు. ఆ చరిత్ర చెప్తాను విన్నానా. మొట్టమొదట కయ్యను అనేటువంటి నీ పెద్ద అన్నయ్య పుట్టాడు. ఆ తర్వాత హేబెలు అనేటువంటి 2వ అన్నయ్య పుట్టాడు. వాళ్ళు అలా పెరుగుతూ ఉండగా వాళ్ళకు ఒక సమస్య వచ్చింది. దేవునికి అర్పణించేటువంటి విషయంలో ఒక సమస్య అనేది తలెత్తింది. ఆ సమస్యలో వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు? వాళ్ళు పెద్ద అన్నయ్య చిన్న అన్నయ్యని చంపేశాడు.
అలా చంపినప్పుడు దేవుడు పెద్దన్నయ్యని శపించాడు, రక్తాన్ని చిందించినందుకు శపించాడు. చంపినందున చిన్నన్నయ్య ఇంట్లో లేకుండా పోయాడు. మరి ఆ చంపినటువంటి దోషంకి దేవుడు వేసినటువంటి శిక్ష, ఆ శాపంకి దేశిదంబరగా వెళ్ళిపోయాడు. అందువల్ల వాళ్ళిద్దరు ఇంట్లో లేరు అన్నప్పుడు ఈ షేతు ఆ ఇద్దరి యొక్క జీవితాలను బాగా ఆలోచించుకొని ఒక అన్నయ్య ఇంటిలో నుంచి వెళ్ళిపోవడానికి కారణం శాపం, మరొక అన్నయ్య చంపబడడానికి కారణం అర్పణ. మరి అసలు శాపం అనేది ఎందుకు వస్తుంది ఏమండి? శాపము, రెండవది చంపబడటం. ఈ రెండు విషయాలు తనని కలిచివేసినాయి. అయ్యో, నా అన్నలు ఇద్దరూ ఉండేవాళ్ళు లేరంట, ఒకడు శాపగ్రస్తుడు, ఇంకొక ఆయన చంపబడ్డాడు. మరి బాగా ఆలోచించి ఆ తల్లిదండ్రుల గురించి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈ విషయాలు బాగా అతనికి ఏమి కలసి వేసిందంటే, నాకు కూడా పిల్లలు పుడితే వాళ్ళు కూడా ఒకడనొకడు చంపేసుకుంటారేమో అనేటువంటిది బాగా నాటుకుపోయిందండి అతనికి. ఏమండి, వినేటువంటి విషయాలు, జరిగేటువంటి సందర్భాలు చూస్తూ ఉంటే పక్కింటూ దొంగలు పడ్డారనుకోండి, రాత్రి తలుపులు తెరిచి పడుకున్నారని, వీళ్ళు మరుసటి రోజు నుంచి తలుపులు తెరిచి పడుకుంటారా? ఆటోమేటిక్గా తలుపులు మూసేస్తారు కదండి. అలాగే ఈ విషయాలు జరిగినప్పుడు వాళ్ళకి ఏమనిపించింది? ఇదే విషయాలు ఆలోచించి ఉంటాడు షేతు. నాకు పిల్లలు పుడితే ఏం చేయాలి? ఇప్పుడు పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టినప్పుడు ఎనోష్ అనేటువంటి బిడ్డ పసిబిడ్డ కదా. ఆ పసిబిడ్డ ఏం చేస్తాడు? క్యా నేరుస్తాడు, కానీ ప్రార్థన చేస్తాడు. ఏంటండి, ఎవరు ప్రార్థన చేసి ఉంటారు చెప్పండి? ప్రారంభ ప్రార్థన ఎవరు చేసి ఉంటారు? ఖచ్చితంగా షేతే. డౌటా మీకు? ఏమండి, షేతే కదా. ఇప్పుడు చావకుండా కయ్యను హేబేలుని చంపాడు కదా. అసలు హేబేలు అనేటువంటి ఆయన చావకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏమండి, చావకుండా ఉండాలంటే ఏం చేయాలి అని బాగా ఆలోచించుంటాడు. ఏమని ప్రార్థించుంటాడో. ఏమండి, చావకుండా ఉండాలంటే ఏం చేయాలో చూడండి, బైబిల్ గ్రంథంలో మనకు రాయబడి ఉన్నది. ఆ కాలంలో ఆయనకు బైబిల్ లేదు, మనకలాగా షేతుకి బైబిల్ లేదు. తల్లిదండ్రులు అడుగుంటాడు, అయ్యా, నన్ను దేవుడు చేసినప్పుడు వాళ్ళ నాన్నే, దేవుడు నన్ను కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడయ్యా, నేను మీరాను, కాబట్టి ఆ తోటలోంచి నన్ను వెళ్ళేశాడు ఆయన. ఈ విషయం చెప్పకుండా ఉంటాడా? తండ్రి కుమారుడికి చెప్పకుండా ఉంటాడు ఏంటి? మీ అమ్మ తక్కువదేం కాదు, ఆ సాతాను వచ్చిందంట, ఆ దెయ్యం వచ్చిందంట ఆ చెట్లో, అదిగో ఏదో ఒక రూపంలో నుంచి మాట్లాడిందంట, ఏం పర్వాలేదంటే తినేసింది, ఇదిగో ఈవిడ పాపం కట్టుకుంది, ఆ పాపం నాకు కట్టించింది. ఈ విషయాలు మాట్లాడుకోరే ఏంటండి? కుటుంబమే కదా, అప్పుడు ఇంకెవరున్నారు? వాళ్ళు మాట్లాడుకోవడానికి ఈ మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ షేతు, నేను పెద్ద అన్నయ్యలాగా ఉండకూడదు, రెండో అన్నయ్యలాగా చనిపోకూడదు అని అతను నిర్ణయించుకుని ఉండొచ్చు. మరి నా పిల్లలు పుడితే నా పిల్లలు అలా ఉండకూడదు అని చూడండి ఎంత చక్కగా ఆలోచించి ప్రార్థన ఎవరికి చేశాడట? యెహోవా నామమున. ఈ తల్లికి తండ్రికి వీళ్ళిద్దరు కూడా అవిధేయులే, నా తల్లిదండ్రులు కూడా అవిధేయులు వీళ్ళు. మరి కాదు, అదిగో ఆ తల్లిదండ్రులు చేసినటువంటి దేవుడిని నేను ప్రార్థన చేస్తానని ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? అయ్యా, నా పిల్లలు కయ్యూన్లా ఉండకూడదు, నా పిల్లలు హెబేల్లాగా చనిపోకూడదు అయ్యా. కానీ చూడండి ఏం చేస్తే చనిపోరో బైబిల్ గ్రంథంలో ఉంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి 1 దీర్ఘాయువును, 2 సుఖజీవముతో గడుచు సంవత్సరములను, 3 శాంతిని నీకు కలుగచేయను. నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. నాన్న ఏం ఆజ్ఞలు ఇచ్చాడు నాన్న నీకు? ఆయన చెప్పిన మాట వినాలి ఆయన. అయితే ఆజ్ఞలు అనేది ఏదో నాకు చెప్పు నాయనా అని కూడా ప్రార్థన చేసి ఉండొచ్చు. ఇంకా నేనేం చేయాలయ్యా, నన్నేం చేయమంటావయ్యా, నా పిల్లలు బాగుండాలంటే. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు బాగుండాలని రేయి మొదటి జామున మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వగలుగుతున్నారు? చెప్పండి. అప్పుడప్పుడు మాకు వాక్యం చెప్పేటువంటి సేవకులు చెప్తూ ఉండేవారు. మేము ఉదయాన్నే కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నో చోట్లకి మీటింగులకు వెళ్ళి ఉదయాన్నే లేచి ప్రార్థనలో గడిపేవాళ్ళు. ఉదయాన్నే పరిశుద్ధాత్మ
నువ్వు అభిషేకం పొందుకోవాలని చెప్పి ఉదయాన్నే పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ నా చిన్ననాటి నుండి కూడా ఎక్కువ సమయం ఈ ప్రార్థన సమావేశాల్లోనే గడిపాను ప్రియులారా. అలా ఉన్నప్పుడు ఉదయాన్నేనంట స్త్రీలు చీపురు పట్టుకుంటారంటండి. ఉదయాన్నే లేచి ఏం పట్టుకుంటారంటండి? చీపురు పట్టుకుంటారంట. 2 ఉదయాన్నే లేచి రాత్రి ఎంగిలి ఉంటాయి కదా, ఉదయానికి కంపు కొడతాయి, అవి పట్టుకుంటారట. కానీ దానికంటే ముందుగా ఏం పట్టుకోవాలి? దేవుని సన్నిధిలో దేవునితో నీవు మాట్లాడాలి, దేవుని అడగాలి. అయ్యా ఈరోజు నాకు దయచేయి అయ్యా. ఎంతోమంది ఈరోజు అలా కూరగాయలకని వెళ్ళి వెనక్కి కూరగాయలకి తీసుకురాకుండా తన శవాన్ని తీసుకొచ్చేసారు. ఈ మధ్య కాలంలో లండన్లో స్థిరపడాలని చెప్పేసి విమానం ఎక్కారు, తిరిగి రాకుండా లండన్లో అడుగు పెట్టకుండానే వెళ్ళిపోయారు. ఏమండి, కొంతమంది చదువుకోవడానికి వెళ్ళి, కొంతమంది ఉద్యోగానికని, కొంతమంది ట్రైనింగ్ కోసమని, కొంతమంది ఏదో పని మీద అలా వెళుతున్నారు, ఇలా శవాల్లాగా వచ్చేస్తున్నారు. మీ పిల్లల గురించి మీరు ఉదయాన్నే లేచి మీ గురించి ప్రార్థన చేయండి, మీ పిల్లల గురించి ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు వారు చనిపోవడానికి సెలవు మీద వెళుతూ ఉంటే ఏడుస్తున్నారంటండి. ఎవరు? యెరూషలేము కుమార్తెలు, అంటే యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి యవనస్తులు కానీ స్త్రీలు కానీ ఆయన సిలువ దగ్గరకు ఆయన సిలువ వెళుతూ ఉంటే ఆయనతో పాటు వస్తూ ఏడుస్తున్నారట. అప్పుడు యేసుక్రీస్తు వారు, ఎంత ప్రేమ నా మీద మీకు వందనాలు అని అనలేదండి. మన గురించి ఎవరైనా ఏడుస్తున్నారు అనుకోండి, అమ్మో నా మీద ఎంత ప్రేమో అనుకుంటాం మనం. కానీ యేసుక్రీస్తు వారు అలా చెప్పలేదు. యెరూషలేము కుమార్తెలారా ఎందుకు ఏడుస్తున్నారు అంటే, నీ కోసమేనయ్యా, నా కోసం ఏడుస్తున్నారా? నా కోసం అయితే మీరు ఆడవద్దు, నా కోసం అయితే మాత్రం మీరు ఆడవద్దు. అసలు మీరు ఎందుకు ఆడవాలో కూడా చెప్తాను, ఏడుపు అనేది ఎందుకు ఆడవాలో కూడా చెప్తాను. మొట్టమొదట మీకోసం మీరు ఆడవండి అన్నాడు. నా కోసం మేము ఆడవటం ఏంటండి? ఎందుకో చెప్పనా? ఇప్పుడు నేను సిలువ మరణం కోసమని వెళ్తున్నానా? నన్ను సిలువేసి చంపేస్తారా? కానీ నేను చనిపోతాను, కానీ 3వ రోజున తిరిగి లేచి మరలా వచ్చేస్తాను. నాకులాగా మీరు వస్తారా? నాలో పాపం ఉన్నదని నిరూపించండి అంటే ఎవరు నిరూపించలేకపోయారు. సవాలు చేశాను, పాపం లేకుండా జీవించాను, నా తండ్రి ఆజ్ఞ ఇచ్చారు, అదిగో నువ్వు మరణించయ్యా, అనేకుల పాపాల కొరకు మరణించు, నేను తిరిగి లేపుతానని చెప్పారు, నేను లెగుస్తాను, నేను మరలా వచ్చేస్తానంటే ఇలాంటి కవర్లు ఎంతో చెప్తున్నావులే అని అనుకున్నారే కానీ యేసుక్రీస్తు మాటలు వినగలిగారా? లేదు ప్రియులారా. మీ గురించి ఆడవండి. రెండోది ఏమన్నాడు తెలుసా? మీ పిల్లల గురించి కూడా ఆడవండి. అది ఇప్పుడు ఎందుకు ఏడవాలో, ఎందుకు ప్రార్థన చేయాలో నేను కింద ఇప్పుడు సమయం వచ్చేసింది కాబట్టి చెప్తాను మీకు ఎందుకు ఏడవాలో. మంచి మాట చూపించమంటారు బైబిల్ గ్రంథంలో. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 15వ వచనం ప్రియులారా. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, 1 శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపము, నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపము. ఎవరి కాలగతులు ఎవరి చేతుల్లో ఉన్నాయి? నా కాలగతులు అని కీర్తనకారుడు వ్రాస్తూ ఉన్నాడు. మనుష్యులుగా భూమి మీద పుట్టినటువంటి వారందరి కాలగతులు కూడా దేవుని వశములో ఉన్నాయి. వీళ్ళు ప్లాన్లు వేస్తూ ఉంటారు, వచ్చే సంవత్సరం అమ్మాయి పెళ్లి చేస్తాను, ఆపై వచ్చే సంవత్సరం ఇల్లు కట్టేస్తాను, ఆపై వచ్చే సంవత్సరం ఇంకోటి చేస్తానని ప్లాన్లు వేస్తూ ఉంటారండి. రేపటి దినమును గూర్చి అతిశయింపవద్దు, ఏ దినమున ఏది జరుగునో అది నీకు తెలియదు. అందుకే ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఒక మంచి మాట ఏం రాశారో తెలుసా అండి? యెహోవా సెలవులేక భోజనము చేసి తృప్తి పొందుట ఎవరికి సాధ్యమో అన్నాడండి. క్వశ్చను, ఎవరికి సాధ్యం అది? యెహోవా కొరకు ఎదురు చూసేటువంటి వారికి సాధ్యము తప్ప అందరికీ సాధ్యం కాదు. నువ్వు తింటానని చెప్పేసి కొంటావు, ఆ డబ్బు నీ చేతిలోంచి వెళ్ళిపోవచ్చు, దొంగలు అపహరించి వెళ్ళిపోవచ్చు. ఏదన్నా అత్యవసరం నువ్వు అనుకున్నటువంటి దానికి వరకు ఖర్చు పెట్టాలని నువ్వు అనుకుంటే వేరేదేదో పరిస్థితి వచ్చేయచ్చు, ఆ డబ్బులు వెళ్ళిపోవచ్చు. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. నీది అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలంటే నీ ఉద్దేశములన్నీ సఫలపరిచేటువంటి దేవుడు ఉన్నాడు, ఆయన కోసం మొరపెట్టు. నీ ఉద్దేశములు సఫలపరిచేది దేవుడు, నీ ఆలోచనలు స్థిరపరిచేది దేవుడు, నీ యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా జరగాలో నిర్ణయించేది దేవుడు. ఆ దేవుడిని వదిలిపెట్టేసి ఎంతసేపు ఉదయం లాగానేనంట కొండలు పట్టుకుంటుందంట ఒక ఆవిడ. కొండలు కంపు కొడతా ఉంటాయి, మరి చీపురు పట్టుకుని ఉడుతూ ఉంటుందంట. ఏమో తెల్లారిన తర్వాత ఉడుకోవచ్చుగా, కొంచెం ముందు లేచి
దేవుని సన్నిధిలో, అయ్యా ఈ దినము నా కొరకు ఇవ్వు నాయనా, ఈ దినము ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో అడుగు తీసి అడుగు వేసేంతలో మరణము పొంచి ఉంటే అడుగునా మరణాన్ని దూరము చేస్తూ ఇంకా నా కుమారుడు మారుతాడు, ఇంకా అదిగో పలాని దైవ సేవకులు షాలేం రాజు గారు చెప్తున్నారు, అదిగో ఆయన మాటలు విన్నానే సరే నా పిల్లలు ప్రార్థన చేస్తారు, ప్రార్థనకు ఎక్కువ సమయం ఇస్తారని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మీకు చెప్పేటువంటి మేము దైవ సేవకులుగా సుమారుగా కొన్ని గంటల పాటు ప్రతిదినము దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతూ ఉన్నాం ప్రియులారా. ప్రయత్నిస్తున్నాం ఇంకా దాన్ని సుమారుగా ఇంకా ఎక్కువ గంటలు ఏ విధంగా పెంచుకుంటూ వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు ఆయన సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆయన వెంటనే కపెర్నహూమునకు వెళ్ళాను, వెంటనే అనేటువంటి మాట వెంటనే ఎందుకు వెళ్ళాలి? కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు కదా. ఎందుకంటే ఆయన సమయాన్ని చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు, ఉపయోగించుకుంటూ ఉంటున్నారు ఆయన సమయాన్ని. సమయం అనేది చాలా విలువైనది. మనం ప్లాన్ చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా ఇన్నింటికి లేవాలి, నేను ఇదిగో ఇంత సమయంలో నిద్ర సరిపోతుంది, లేచిన తర్వాత ఇంత సమయం నేను డిజిటల్గా ప్రార్థన చేయాలని ప్లాన్ చేసుకోవాలి. నువ్వు ప్లాన్ చేసుకోకుండా ఉంటే నీ దినము నీకే అర్థం కాదు. దినం అంటే రోజు అండి, దినం అంటే ఇంకో అనుకోకండి. నీ యొక్క రోజు, నీ యొక్క సమయం అనేది చాలా విలువైంది. కాబట్టి సమయాన్ని నువ్వు చాలా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు? దినములు చెడ్డవి కనుక మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగినటువంటి వారి వలె సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని పౌలు గారు రాస్తూ ఉన్నారు కదా. కాబట్టి ఏం చేయాలి? అయ్యా నా పిల్లలు పలాని పని చేయాలనుకుంటున్నారు, సఫలపరిచయ్యా అని పిల్లల కోసం ప్రార్థన చేయి. ఎప్పుడైతే నువ్వు పిల్లల కోసం ప్రార్థన చేస్తుంటే, అయ్యో నా తండ్రి ప్రార్థన చేస్తున్నాడు కదా, నేను కూడా ప్రార్థన చేయాలని ఆటోమేటిక్గా వాళ్ళ మోకాళ్ళు వంగుతాయి. నీవే గురకలు తీసి పడుకుంటూ ఉంటే, సెల తీసుకుంటూ ఉంటే నీ కొడుకు సెల చూడడం ఏంటంటే, నాన్న నాకు సెలవు అంటే ఇవ్వను అంటాడు. ఆడే ఒక కొడుకు అంట, మా నాన్న ఇలా సెల్ ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేదు, మా నాన్నే చూసుకుంటున్నాడు, సెల పట్టుకుని వెళ్ళిపోయాడు ఏంటండి. నిజంగానండి, నేను అబద్ధం చెప్పట్లా. సెల పట్టుకు వెళ్ళిపోయాడంట, ఇష్టానుసారంగా చూసుకుంటున్నాడంట. ఆడికి ఆకలేసిందంట, ఎక్కడో సట అన్నం తినడా డబ్బులు మళ్ళీ వచ్చేసాడంట అన్నం తింటే. ఒక చిన్నపిల్లడు కదా, ఏంటంటే నువ్వు సెలవట్లేదు అంతగా పారిపోయి రెండోసారి కొట్టాడంటండి వాళ్ళ నాన్న. అంతే, ఆ సెల పట్టుకుని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి అడుక్కు తింటున్నాడు ఎక్కడో సట. ఏంట్రా ఇలా అడుక్కు తింటున్నామంటే, మా నాన్న రోజు సెల చూస్తాడు, నాకు ఎప్పుడు ఇవ్వట్లేదు, ఒకసారి తీసుకెళ్ళిపోయాను, మరలా వచ్చాను, బాగా తన్నాడు, ఇక నేను ఇంటి దగ్గర ఉండకూడదని చెప్పి సెల పట్టుకుని వచ్చేసానని చెప్పి అన్నాడంటే అండి. నిజాలండి ఇవన్నీను, అబద్ధాలు అనుకుంటున్నారా? నిజమండి. కాబట్టి నీవే నీ పిల్లలకు ఏమి నేర్పిస్తున్నావు? నీవు మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ భార్య నీవు మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నారా? నీ పిల్లలు కూడా ప్రార్థన చేస్తారు. ప్రార్థనా జీవితంలో ఎన్నో విజయాలు ఉన్నాయి ప్రియులారా. ప్రార్థన అనేది మిమ్మల్ని గొప్ప స్థితికి తీసుకెళ్తుంది. ప్రార్థన అనేది మీ స్థితిని మారుస్తుంది ప్రియులారా. మీకు ఏదైతే అసంభవంగా ఉందో అది సంభవంగా అవటానికి సహాయపడుతుంది. చూడండి, ప్రార్థన జీవితం లేకపోతే జీవితం అనేది వ్యర్థమైపోతుందండి. మన ఆలోచనలు, మన కార్యాచరణ అన్నీ కూడా వ్యర్థమైపోతాయి. చూడండి, ఇంకా మనం ఒక మంచి మాట ఆలోచిద్దాము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనంలో ఒక మంచి మాట ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణము. యెహోవా యందు భయము, భక్తి. భయము చేయకూడనిది, చెయ్యడానికి ఉండాలి భయం అనేది. పాము ఉందండి, అక్కడ ఎదుర పాము ఉంది, పాము పడగిప్పి ఆడుతుంది. దాని దగ్గరికి వెళ్ళడానికి ఎవరికైనా ఉంటుంది, ఏముంటుంది? భయము. ఎందుకు? వెళితే కాటేస్తే చచ్చిపోతాం. భయం లేకుండా వెళ్ళాడు అనుకోండి, చచ్చిపోతాడు. భక్తి అంటే చెయ్యవలసింది దేవునిని ఆరాధించాలి. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిండుట దీర్ఘాయువు. ఆ భయము, భక్తి లేనందువల్ల దేశదిమ్మరైపోయాడు. ఇప్పుడు కాకయ్యి కలకాలం బతికే కంటేనట హంసయ్య 6 నెలలు బతికితే చాలని సామెత ఉందలేండి. అది లోకంలో అనుకుంటూ ఉంటారు. అయితే సంతోషంగా, ఆనందంగా మనం ఎక్కువ కాలం బ్రతకాలంటే యెహోవా యందు భయము, భక్తులు కలిగి ఉండాలి ప్రియులారా. భయభక్తులు కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఆ ప్రార్థనా జీవితం అనేది లేకపోతే మన కాలగతులు ఎవరి వశంలో ఉన్నవి? ఆయన కొందరిని ముందుగా పిలిచేయచ్చు, కొంతమందిని వెనకాల పిలవచ్చు,
ఖచ్చితంగా ఎవరిని ఎప్పుడు పిలవాలో మన కాలగతులను ఆయన వశంలో ఉన్నాయి కదా. ఇప్పుడు రేపే మన మరణ దినం అనుకోండి, అది మనకు తెలీదు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఈ రేపే మరణ దినం అనేది వచ్చినప్పుడు మన విచ్చలవిడిగా మన ఇష్టానుసారంగా తిరుగుతూ దైవ సన్నిధిలో ప్రార్థన జీవితం అనేది లేకుండా బ్రతుకుతూ దేవుడా అన్న అనుకోండి, తీసుకెళ్ళిపోతాడు. లేదు, ఇంకా కొంతమంది దుర్మార్గపు పనులు చేస్తూ ఉంటారండి. ప్రసంగికి రాస్తూ ఉన్నాడు. ప్రసంగి ఏమన్నాడు? అధికముగా దుర్మార్గపు పనులు కొంతమంది చేస్తూ ఉంటారు. వాళ్ళని ఇంకా ఈడు ఎక్కువ కాలం బతకడానికి వీల్లేదు, ఇది విషపు మొక్క, ఇది మంచిది కాదని ముందుగానే చంపేస్తూ ఉంటాడు. కాబట్టి నీవు ఎంతకాలం బతుకుంటావో, నీ పిల్లలకి ఎంతకాలం, నీ జీవితాంతం బ్రతుకుంటావో, నీ పిల్లలకి తెల్ల వెంట్రుకలు వచ్చి నిండు వృద్ధాప్యం వచ్చేంత వరకు బ్రతుకుంటావన్న గ్యారెంటీ లేదు. నీ పిల్లల యొక్క వివాహాన్ని చూస్తావా, వాళ్ళ పిల్లలను నువ్వు చూస్తావా? గ్యారెంటీ లేదు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయి, నువ్వు దీర్ఘాయు ఖచ్చితంగా నీకు వస్తుంది, చూస్తావు. కాబట్టి అట్టి ప్రార్థన నువ్వు చేస్తూ నీ పిల్లలకు చేపిస్తూ ప్రార్థన సమయమని రోజు రోజుకి పనులను ప్లాన్ చేసుకొని పెంచుతాను అనేటువంటి ఆలోచన నీకుంటే ఖచ్చితంగా నువ్వు బాగుపడతావు. మరి నేను దైవ సేవకుడిని అండి, మా సంఘములో ఉన్నటువంటి వాళ్లకు ఒకటే చెప్తాను, అమ్మా మీకున్నటువంటి పనిని బట్టి మీరంతా ప్రార్థన చేస్తారని ప్రతిరోజు వాళ్ళని అడిగి, మరి ప్రస్తుతానికి ప్రతి ఒక్కరూ గంటకు తగ్గకుండా ప్రార్థన చేస్తారండి ప్రతిరోజు. వాళ్ళని ఇంకా పెంచుతూ వెళుతున్నాను, ప్రార్థనలో పెంచుతూ వెళుతున్నాను. నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళని, నా కుటుంబంలో నా భార్య నేను గంటల తరబడి ప్రార్థన చేస్తాము. మా జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని. తప్పకుండా మీ జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థించండి, ప్రార్థనా పరులుగా ఉండండి, దేవుని నుండి మేలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసి యొక్క కార్యక్రమాన్ని ముగిద్దాము. ప్రార్థనలో ఏకీభవించండి. జీవం కలిగిన మా ప్రభువా మీకు వందనాలు. ఈరోజు నాయన డిజిటల్ యుగము, ప్రార్థన చేయడానికి ఎవరికి నాయన సమయాలు ఉండటం లేదు ప్రభువా. ప్రతి ఒక్కరూ ప్రార్థించి మాకు రాబోయేటువంటి ఆపద నుండి తప్పించబడడానికి, తండ్రి రాబోయేటువంటి మరణము నుంచి కూడా తప్పించబడి ప్రభా హిజ్కియా వలె ఆయుష్ని పెంచుకోవడానికి సహాయం చేయండి. అధికంగా దుర్మార్గపు పనులు చేసి కాలానికి ముందే చనిపోయే వారంగా మేము ఉండకూడదు. మంచి పనులు చేసినటువంటి వ్యక్తిని చంపడానికి దుర్బుద్ధి కలిగినటువంటి, చెడ్డ బుద్ధి కలిగినటువంటి కయ్యను వలె మేము ఉండకూడదు. కాబట్టి షేతు మంచి ఆలోచన చేశాడు నాయన. ప్రారంభ ప్రార్థన, నా పిల్లలు అలా ఉండకూడదు, నా తల్లిదండ్రులాగా నా పిల్లలు ఉండకూడదు, మరి కయ్యూను లాంటి నా అన్న లాంటి వాళ్ళుగా నా పిల్లలు ఉండకూడదు, నేను ఉండకూడదు అని, మరి హిబేలులాలే నా పిల్లలు కొట్టుకుని చంచిపోకూడదని తండ్రి ప్రార్థన చేశాడు నాయన. మీకు కుటుంబం గురించి ప్రార్థన చేశాడు. మేము కూడా కుటుంబాల్లో ప్రార్థన చేసి మిమ్మల్ని మహింపరచడానికి ఎన్నో మేలు పొందుకోవడానికి సాయించండి. యేసు నామములో అర్చున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదము మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ ఆశీర్వాదం కలుగును గాక. అందరికీ వందనాలు. ప్రార్థించండి, ప్రార్థన సమయం పెంచుకుంటూ వెళ్ళండి, దీవెనలు పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ.